అక్క బీజేపీ కూడా బీసీ స్టాండ్ను పెట్టుకున్నట్టున్నది. బీసీ అధ్యక్షుడిని పెడతాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీసీ ప్రజల్ని బీజేపీ కూడా ఏమన్నా ఒళ్ళో వేసుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? తమ్మి చూద్దాం అది అధిష్టానం బీసీని చేస్తుందా అంటే గతంలో అయితే ఆ బండి సంజయ్ అన్నను బీసీ బిడ్డని చేసిండ్రు కదా, ఎస్. అవునా కదా? తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కూడా ఇక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ఫస్ట్ ప్రకటించిందే మా దేశ ప్రధానమంత్రి కదా. ఎస్. రావాలని ఆశిస్తాం, ఆ కళ నెరవేరాలని ఆశిస్తాం. తప్పేం లేదు కదా తమ్మి. ఈ రాష్ట్రానికి ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయితే తప్పేమున్నది? తప్పేం లేదు కదా. ఇప్పుడు రాసి పెట్టుకున్నారా తమ్మి? అదేమన్నా రాసి పెట్టుకున్నారా? తప్పేమున్నది? ఒకసారి బీసీ కావాలి చాలు. 10 ఏళ్ళు ఓలేలిండ్రు, 5 ఏళ్ళు ఓలేళ్తాండ్రు. ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అయితే ఏమైతుంది? తప్పేమున్నది? మార్పు రావాలి. ఆ తర్వాత మాకొత్తది. మాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన 5 ఏళ్ళు నుండి 5 ఏళ్ళు మాకు ఇచ్చిన మంచిగుండు. మాకు ఇయ్యకపాయ, దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఆయన ఇయ్యకపాయ. కనీసం ఓసారి బీసీ అయితే ఓసారి ఎస్సీ అవుతుంది. మార్పు అనేది ప్రజలు కోరుకుంటే తప్పకుండా ఆ రోజు రావాలని నేను ఆశిస్తున్న తమ్మి శోభక్కగా. కానీ ఎప్పుడు గాని ప్రభుత్వాలు అనేటి జనాభా నిష్పత్తి ప్రకారం అంటే క్లారిటీ ఉండాలి. జనాభాను మనం లెక్కేస్తున్న క్రమంలో కమ్యూనిటీ పరంగా ఇప్పుడు మేము 59 కులాలు అంటున్నాం. 59 కులాలుగా మా మాదిగా కమ్యూనిటీగా మేము ఇంతమంది ఉన్నామని లెక్కలతో చెప్తున్నాం. ఇవాళ బీసీలది కూడా లెక్కలతో సహా చెప్పినప్పుడే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు తమ్మి. ఇది ఫస్ట్ వాళ్ళ మైండ్ కు తడితే, వాళ్ళ ఆలోచన వస్తే బాగుంటది. సమాజం అంతా కూడా హర్షిస్తారు. నేను మొత్తం విన్న తమ్మి ఆ బీసీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్. అందులో రిటైర్డ్ ఎంప్లాయీస్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు అందులో. ఏజ్డ్ పర్సన్స్ ఒక్కొక్కరు. వాళ్ళు క్లారిటీగా చెప్పిండ్రు లెక్కలతో సహా. రావాలి తమ్మి, చైతన్యం రావాలి, పోరాటాలు రావాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిండ్రు చాలు. 10 ఏళ్ళు వాళ్ళు, 5 ఏళ్ళు వీళ్ళు, నెక్స్ట్ ఇంకో 5 ఏళ్ళు ఒకరు, ఇంకో 5 ఏళ్ళు. అన్ని కులాల నాయకులు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఆశించినట్టుగా కలగన్న కలను నెరవేర్చడంలో చిత్తశుద్ధిగా పనిచేయాలి. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అక్కడ జెండా ఎగరేసింది చాలా కాలం తర్వాత. సో అక్కడ కాంగ్రెస్ ఒక్క సీటు తెచ్చుకోలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ 22కు పడిపోయింది. సో ఢిల్లీ ఎన్నికల్ని చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది? తమ్మి వాళ్ళందరికీ బుడిగ శోభక్క గాలన్నగా మా బీజేపీ పార్టీ బీఫామ్ మీద గెలిచిన మా ఎమ్మెల్యేలందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నా. కానీ ఒకటి మాత్రం నిజం తమ్మి, కవిత అడుగు పెట్టింది వాళ్ళ రాజకీయ జీవితమే జీరో చేసింది దొరసారి, అవునా కాదా? ఆమెతోని ఈ లిక్కర్ దందా స్కామ్ చేయకుంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, కవితమ్మ, ఇంకా కొందరు ఇవాళ కవితమ్మతోని దోస్తు చేసిండ్రు కాబట్టే మీరు మీతో పాటు మీ పార్టీనే జీరో చేసిండ్రు ప్రజలు. ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా అలా అయ్యా అంటే కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. ఒక బిడ్డనే కంట్రోల్ చేయలేదు తండ్రి అని తెలంగాణ రాష్ట్రంలో కవిత చేయబట్టి, కేటీఆర్ చేయబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ రాజకీయంగా జీరో అయింది. అంటే అధికారంలోకి రాలేదు. వీళ్ళు దోస్తాన్ చేసి ఏ రాష్ట్రంలో కాలు పెట్టిండ్రో, ఎవరి ఇళ్లలో కాలు పెట్టిండ్రో, ఏ ప్రభుత్వంతో దోస్తాన్ చేసిండ్రో అక్కడ కూడా భూస్థాపితం చేసిన చరిత్ర కవితకుంటది తమ్మి. ఇది మాత్రం పక్కా. కానీ ఇన్నేళ్ళు చూస్తున్న కాలాన్ని తమ్మి మీరు చెప్పినటువంటి లైన్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేస్తా ఉన్నారు. కేసీఆర్ తో కలిసిన వాళ్ళు ఎవరు కూడా గెలిచినట్టుగా లేదని. అంతే కదా. ఎవరికి మానసికంగా కుటుంబాల వల్ల రోడ్ల మీద పడ్డాయి, పార్టీలు కూడా రోడ్ల మీద పడ్డాయి, అవునా కాదా? అదే కవితతోని మీరు లిక్కర్ స్కామ్ లో దోస్తాన్ చేయకుంటే, ఆమెకు అవకాశం ఇవ్వకుంటే ఇలా ప్రజలు మిమ్మల్ని దగ్గర తీసుకుందరు కావచ్చు, మళ్ళోసారి ఆలోచన చేసుకోవచ్చు ప్రజలు, అవునా కాదా? అంటే అమ్మో 2 సార్లు గెలిపిస్తే ఇగో గిదా దందా నడిపించింది అనేది ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి తమ్మి. ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జైలుకు పోయిన వాళ్ళు తప్పకుండా ఓడిపోయారు. కవితతోని బిజినెస్ చేసిన వాళ్ళు ఇవాళ ఓడిపోయింది. అంటే అలాంటిది ఇలా రాష్ట్రంలో కూడా అంతే తమ్మి. కేటీఆర్, కవిత, హరీష్ రావు కొంతనుకో, కేటీఆర్, కవిత, సంతోష్ బాబు వీళ్ళు కేసీఆర్ కుటుంబంతో సెట్ బ్యాక్ అయినారు అనుకో, ఈ తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉంటది. వాళ్ళు కేసీఆర్ ను ముగ్గురు చుట్టుముట్టినంత కాలం ప్రజలు నమ్మరు, తెలంగాణ ప్రజలు నమ్మరు.
సేమ్ ఇక అక్కడ ఇక్కడ వాళ్ళు ఎక్కడ పెట్టినా కూడా గంతే. మహారాష్ట్ర పోయిండు కేసీఆర్, ఏం జరిగింది తమ్మి? ఎన్నికలప్పుడు ఢిల్లీకి పోయిండు, ఆ ఎన్నికల ప్రచారంలో ముందు వీళ్ళంతా పోయొచ్చిండ్రు. ఏం జరిగింది తమ్మి? వాళ్ళదంతా ఐరన్ లెగ్. 7 అడుగు పెడితే ఆ ఇండ్లు నాశనం అయితాయి, ఆ పార్టీలు నాశనం అయితాయి, మనుషులు కూడా కోలుకోకుండా అవుతారు. ఉమ్. ఇది మాత్రం పక్కా. ఓకే. ఓకే, దాంతో పాటుగా మీకు అంటే ఈ లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, రానటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వీటిని బీజేపీ ఏమైనా టార్గెట్ చేస్తూ ముందుకు పోతుందా? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా వాళ్ళ వ్యూహాలు అమలు చేసే ప్రయత్నం చేస్తుంది, సభలకు సమావేశాలకు తెరలేకపోతుంది. సో మీ బీజేపీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది ఈ ఎన్నికల్లో? తమ్మి, బీజేపీ పార్టీని ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ల తర్వాత చర్చ జరుగుతుంది ప్రజల్లో. మోడీ గారి హవా మాత్రం గ్రామాలలో ఉంది తమ్మి, ఇది మాత్రం పక్కా. యూత్ లో ఉంది, గ్రామాలలో ఉంది, రైతులలో కూడా తమ్మి. సరే, ఇచ్చేటి ఆ 2000 అయినా కానీ టైంకు రైతుల అకౌంట్ లో పడుతున్నాయి, మాట నిలబెట్టుకుంటున్నారు దేశ ప్రధానమంత్రి గారు అనేది మాత్రం. మీరు ఏ రైతులను కదిలించండి అంటే నేను గొప్పగా చెప్పుకుంటలేదు తమ్మి, కానీ వేస్తుండు ఇది పక్కా అనేది మాత్రం ఉంది. తర్వాత మేము ఆరాటపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మేము మేము మమ్మల్ని నమ్మండి ఒక్కసారి అంటాం ప్రజలను. ఈ ఒక్కసారి మమ్మల్ని ఆలోచన చేయండి, నమ్మండి. 2 ప్రభుత్వాలను చూసిండ్రు మీరు, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు, కాంగ్రెస్ పాలనను చూస్తాను. మమ్మల్ని కూడా నమ్మండి అని మేము నమ్మకాన్ని కల్పిస్తాం, మేము భరోసా ఇస్తాం, ఆలోచన చేయండి అని అంటాం. అంతే కదా తమ్మి? అంతే తప్ప గాని ఏదో 6 గ్యారంటీలు అమలు చేసి మేము ఇంకోటి చేస్తాం అని కాదు. ప్రజలు నమ్మాలి, తెలంగాణ ప్రజలు నమ్మాలి. ఇక మోసపోరుతాం, మీకు గోసపడరిగా, గోసపడరు, చూపిస్తారు ప్రజలు. ఎందుకంటే దీంట్లో నేను ఏ రైతును కల్పించిన పార్టీలకు అతీతంగా తమ్మి. నిన్న నేను మా కొడిమేల మండలకు ఒక ఫంక్షన్ పోయినా, ఎట్లుందే అని అంటే ఏమంటున్నాడు, ఇక చెప్పుకోవద్దు శోభక, చెప్పుకుంటే బాగాలేదు పరిస్థితి, చెప్పుకోవద్దు అంటే సేమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవులు ఉన్నోళ్ళు కూడా నువ్వు ఎక్కడికన్నా పో శోభక అన్న నమస్తే నేనంటే ఎట్లుందే అని అంటే ఇక చెప్పుకోవద్దులే శోభక, ఏముందిలే అంటే ఒక నాయకులకి లీడర్లకి గ్రామ స్థాయిలో ఉన్నోళ్ళకే మనసులో ఆనందం లేదు. అంటే కాంగ్రెస్ ఆనందం లేదు, ఎమ్మెల్యేలు కూడా ఆనందం లేదంటారా? ఆనందం లేదు. ఎందుకంటే ప్రజలు క్వశ్చన్ చేస్తారు, ఎటుబాయే రైతు బంధు, ఎటుబాయే రుణమాఫీ, ఏవి ఇండ్లు, ఏది తులం బంగారం, ఏది నిరుద్యోగుల భృతి, అవునా కదా? ఏది ఇప్పుడు మహిళలకి 2500 ప్రతి నెల అకౌంట్ లో వేస్తామన్నారు కదా, వేస్తామన్నారు కదా తమ్మి. 4000 పెన్షన్ ఎటుబాయే లాంచ్ చేసి వదిలిపెడితివి, లెక్కేరా తమ్మి. సంవత్సరంన్నర ఒక్కరికి 4000 చొప్పున ఇస్తున్నారు కదా పెన్షన్. 2500 మీ అకౌంట్ లో పడతాయి మహిళలకి. చదువుకున్న అమ్మాయిలకి ల్యాప్టాప్, అవునా కదా? స్కూటీ ఇస్తా అన్నారు, స్కూటీలు కూడా ఇస్తామన్నట్టున్నారా? స్కూటీలు ఇస్తామన్నారు. మహిళలకి 2500, ఇంట్లో ఉన్న మహిళలకి 2500 అకౌంట్ లో ఇస్తామన్నారు. లెక్కేయాలి తమ్మి. తులం బంగారం ఇవ్వాల 84,000 చిల్లరనో 90,000 ఉంది, చూస్తున్నాం రోజు వార్తలలో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.